ఒక శతాబ్ద కాలం పైబడి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సింగరేణి సంస్థకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక గెస్ట్ హౌస్కి సంబంధించి భూమి పూజ చేసుకునే కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సింగరేణి సంస్థకు సంబంధించిన హెడ్ క్వార్టర్ సింగరేణి మండలం ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం నేను చాలా అదృష్టంగా సంతోషిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగాల గనిగా పేరుగాంచిన సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సంబంధించినటువంటి బొగ్గు రవాణాను అందిస్తున్నటువంటి సంస్థ నిజంగా మన రాష్ట్రానికి గర్వకారణంగా మనం అందరం భావిస్తూ ఉన్నాం. అటువంటి సింగరేణి సంస్థలో దాదాపు 45,000 మంది పైబడి ఉద్యోగులు ఈరోజు పనిచేస్తూ వారందరి జీవితాలకి, కుటుంబాలకి ఒక భరోసా కల్పించే ఉద్యోగ అవకాశాన్ని కల్పించడమే కాకుండా వారి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి, రాష్ట్రానికి కావలసినటువంటి విద్యుత్ శక్తికి, ఇతరత్ర అవసరాలకు కూడా బొగ్గుని సరఫరా చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ రంగ సంస్థగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి సంస్థని ఇంకా 10 కాలాల పాటు ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత, అవసరం మనందరిపైన ఉందని మేము సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకే సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బావుల్లో కొన్ని మూసివేస్తూ రాబోయే రోజుల్లో బొగ్గు కొరత ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బొగ్గు శాఖ మంత్రులతో మాట్లాడి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి తాడిచెర్ల 2 సంబంధించిన బొగ్గు కానీ త్వరగా ప్రయర్ అప్రూవల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేయటం, ఆ మంత్రివర్యులు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం చేసి మీకు సింగరేణికి తాడిచెర్ల బొగ్గుని అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తామని చెప్పినటువంటి వారి మాటను కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే నైనికి సంబంధించిన బొగ్గు కానీ సంబంధించిన అడ్డంకులు, పర్యావరణ సంబంధించిన అడ్డంకులు సంబంధించి కూడా వారితో మాట్లాడినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారితో కూడా వారు ప్రత్యేకంగా మాట్లాడి తగు నిర్ణయం జరిగేటట్టుగా చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి వారు హామీ ఇచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో గోదావరి పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున తెలంగాణకి, సింగరేణికి అందుబాటులోకి వచ్చేటట్టుగా మీరు సానుకూలంగా స్పందించాలని చెప్పినప్పుడు వారు కూడా ప్రత్యేకంగా స్పందించి ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో హామీ ఇవ్వటం జరిగింది. నిజంగా సింగరేణిని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన మా ముందున్నటువంటి అందరి లక్ష్యం. ఈరోజు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సింగరేణి సంబంధించి ఎనర్జీ శాఖను చూడటం అనేది నాకు కలిసి వచ్చిన అదృష్టంగా, భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఆనాడు సింగరేణి కార్మికులకు వారు ఇచ్చినటువంటి హామీలు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పినటువంటి మాట కానీ నిలబెట్టుకోకుండా ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయేటట్టుగా సింగరేణికి సంబంధించినటువంటి నిర్ణయాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన పోరాటం చేశాం.
చేయటమే కాదు, ఇదే మార్చి నెలలో ఆదిలాబాద్ బోత్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఖమ్మం వరకు ఆనాడు సిఎల్పి లీడర్గా, ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాదయాత్ర చేసి మార్గ మధ్యంలో అనేక ప్రాంతాల్లో బొగ్గుగల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మిక సోదరులను కలవటం జరిగింది. ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి నడుచుకుంటూ వెళ్ళటం కూడా జరిగింది. ఆనాడు మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా కార్మికులు నాకు చెప్పినటువంటి అంశాలని ప్రతి సందర్భంలో సింగరేణికి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆ కార్మికులు చెప్పినటువంటి మాటల్ని మనసులో పెట్టుకొని నేను సంతకం పెట్టేటప్పుడు దీనిపైన నిర్ణయాలు చేస్తా ఉన్నాను అనే సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు కార్మిక సోదరులందరూ చెప్పారు, స్థానికంగా ఉన్నటువంటి మా పేద కుటుంబాలకు సంబంధించి, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉన్నటువంటి సింగరేణి బొగ్గుబాయిల్ని కాపాడండి, ఆ బొగ్గుబాయిల ద్వారా మాకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి వారు చెప్పినటువంటి ప్రతి మాటని గుర్తుపెట్టుకొని ఈరోజు ఆ బొగ్గుబాయిల్ని కాపాడే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ముందుకు పోతుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు, నా ఈ పాదయాత్రలో భాగంగా కొన్ని వేల మందిని మార్గ మధ్యంలో కలిశాను. కలిసిన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కలిసిన ప్రతి గ్రామంలో తాడితులు, పీడితులు, బలహీన వర్గాలకు సంబంధించిన పేద కుటుంబాలు అనేక మంది నన్ను కలిసి, అయ్యా మేము అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం, అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో శ్రమైక జీవనం గడుపుతూ ఒక కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, గత 10 సంవత్సరాలుగా మాకు ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఆ ఇళ్ల కోసం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మాటిస్తే ఆశపడి ఓటేసి గెలిపించాం. కానీ గెలిపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఉన్న ఇందిరమ్మ ఇల్లు కూడా పోయి డబల్ బెడ్రూమ్ ఇల్లు దేవుడరు, కొండనాలకి మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసి ఉన్న ఇందిరమ్మ ఇల్లును కూడా బంద్ చేసినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని వదిలించుకొని సాధ్యమైనంత మేరకు మా పేదలందరికీ కూడా ఇల్లు వచ్చేటట్టుగా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పి ప్రతి గ్రామంలో కలిసిన ప్రతి పేద కుటుంబానికి ఇచ్చినటువంటి మాటని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. అంతేకాదు, ఇల్లు కట్టిన వారందరికీ మేము రెగ్యులర్ చేస్తామని, మిగిలిపోయిన సింగరేణి కాలనీస్ ప్రాంతాల్లో వారందరికీ GO 76 ప్రకారం నిర్ణయాలు చేస్తామని దాదాపు 23,000 మందికి 2006 నాడు మేము ఇచ్చాం. వాటన్నింటినీ కూడా వాటితో పాటు మిగిలిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ఆనాడు మాటిచ్చి వచ్చాం. ఇవన్నీ కూడా ఆనాడు ఆషామాషిగా ఏదో రాజకీయాల కోసం చెప్పినటువంటి మాటలు కాదు. ప్రజలతో మమేకమై వారి గుండె చప్పుళ్ళు విన్న తర్వాత, వాళ్ళ ఆవేదన విన్న తర్వాత ఆ ఆవేదనలన్నింటినీ కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలో తీసుకొని వచ్చి తద్వారా వీళ్ళందరికీ మేలు చేయాలనేటువంటి సంకల్పంతోనే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు ప్రజల కోసం ఆలోచన చేస్తాం. నిన్న మీ అందరికీ ఆవేదనతో నేను ఒక మాట పాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఆ పాదయాత్రలో ప్రజలందరితో వారు చెప్పినటువంటి మాటల్ని వింటూ మార్గ మధ్యలో వస్తున్నటువంటి సందర్భంలో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి కూడా పాదయాత్రలో భాగంగా గుట్ట ఎక్కి నడవటం జరిగింది. నడవటం కాదు, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని వారికి మనస్ఫూర్తిగా కూడా ఆ రోజు కోరుకోవటం జరిగింది. అయ్యా, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. ఇల్లు లేని పేదవాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువతి యువకులు, వాళ్ళందరూ బాధలు విన్న తర్వాత
ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకుని వచ్చి వాళ్ళందరి అవసరాలు తీర్చే విధంగా ఆశీర్వదించి పంపించు అని చెప్పి వారిని మనస్ఫూర్తిగా ఆనాడు పాదయాత్ర సందర్భంగా కూడా కోరుకోవటం జరిగింది. అలా కోరుకున్నటువంటి మాటలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో అత్యంత ప్రధానమైనటువంటి అంశం సింగరేణికి సంబంధించినటువంటి ఆయా స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి సింగరేణి కాపాడుకుంటూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం, బొగ్గుబాయిల్ని సింగరేణికి ఉండేటట్టుగా చేయటం, అలాగే పేదవాళ్ల కోసం 6 గ్యారంటీల్లో ప్రకటించినటువంటి ఇందిరమ్మ ఇళ్లని లాంఛనంగా ప్రారంభం చేయటం అనేది మనసుకిచ్చినటువంటి సంతృప్తికరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ, నిన్న ఆ లాంఛనంగా ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లని వేలాది మంది పేద ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రకటిస్తూ దానికి కావలసిన నిధులు కేటాయిస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా మేము ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసింది. ఆ ప్రకటించే కార్యక్రమంలో భాగంగానే భద్రాచలం కంటే ముందు లక్ష్మీ నరసింహస్వామి వారి మందిరానికి కూడా వెళ్ళటం జరిగింది. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు వారికి మనస్ఫూర్తిగా అయ్యా ఆ రోజు మేము కోరుకున్నట్టుగా మీరు ఆశీర్వదించి మాకు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకొని ఈరోజు లాంఛనంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళని మేము ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. మరొక్కసారి నీకు మొక్కు చెల్లించుకుంటూ నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకోవటం, ఆ గుడికి వెళ్ళటం జరిగింది. గుడికి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఏ పేదవాళ్ళ కోసమైతే, ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసమైతే, ఏ ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసం అయితే, ఏ పేదవాళ్ళు 200 యూనిట్ల వరకు కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణబద్దులై పనిచేస్తున్నాం. చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభకు గురై ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతూ ఉంటుంది. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం. ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఈరోజు సింగరేణికి సంబంధించిన ఆస్తులు కానీ, సంస్థను కానీ, వ్యవస్థను కానీ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది రాష్ట్ర ప్రజలకే ఉండేటట్టుగా
దీని సంస్థ సంబంధించిన లాభాలు కానీ ఈ సంస్థ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ ఆ సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ ప్రజలకే ఉండేటట్టుగా చెందేటట్టుగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ గని కార్మిక లోకానికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి సంబంధించినటువంటి అంశాలే కాకుండా మరొక అంశాన్ని కూడా మేము చాలా స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము నోటిఫికేషన్స్ ద్వారా మేము మాటిచ్చాము, ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని. ఈరోజు ప్రక్షాళన చేయటమే కాదు, అక్కడ నియామకాలు చేయటంతో పాటు నోటిఫికేషన్స్ కూడా ఇస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి నేను మరొకసారి చెప్తా ఉన్నాను, అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు మరియు అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డలకు సంబంధించిన తల్లిదండ్రులు, అయ్యా మా బిడ్డలను హైదరాబాద్ దాకా మేము పంపించి కోచింగ్ ఇప్పించలేము, ఒక్కసారి ప్రయత్నం చేసి మా దగ్గర ఉన్నంత డబ్బంతా పొడుగేసి కోచింగ్ ఇప్పిస్తే ఆ గ్రూప్ 1కి పేపర్ లీక్ అయ్యి వాళ్ళు ప్రశ్నలు రాయలేక ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాని వల్ల తిరిగి వెనక్కి ఊరికి తిరిగి వచ్చారు. మళ్ళీ తిరిగి వాళ్ళ కోచింగ్ పంపించాలంటే మా దగ్గర అంత శక్తి లేదని చెప్పిన అనేక మంది తల్లుల మాటలను మనసులో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరు హైదరాబాద్ నగరానికి రాకుండా మీ ప్రాంతాల్లో మీరు అక్కడే ఉండి ఈ రాష్ట్రంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ చెప్పేటువంటి పాఠాలను మీరు వినేటట్టుగా, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడైనా ఎవరైనా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించి పాఠాలు చెప్తే అవి నేరుగా మీరు వినేటట్టుగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ని కొద్ది రోజుల్లోనే మేము మొదలు పెట్టబోతా ఉన్నాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో దీన్ని మొదలు పెడతాం. ఆన్లైన్లో పాఠాలు చెప్పిస్తాం. ప్రతి విద్యార్థి అందులో కూర్చొని నేరుగా పాఠం ఉన్నట్టుగా ఉండేటట్టుగా టెక్నాలజీని ఉపయోగించి పేదలు ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలను ఈరోజు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ హైదరాబాద్ నగరంలో పెట్టి మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 నుంచి ఈనాటి వరకు తీసుకున్నటువంటి రుణాలన్నిటికి కూడా వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటట్టుగా చెక్కును కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది మహిళల మధ్యలో చెక్కును అందించబోతున్నాం అని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మేము చేసే ఈ ప్రతి కార్యక్రమం ప్రజలకే, ఉన్నటువంటి ప్రతి పైసా ప్రజలకే అంకితం చేస్తున్నాం. గతంలో పాలకులు చేసినట్టుగా దోబరా ఖర్చు చేయం, ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టం, ఆదాయం రాకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా చేయమని చెప్పి సింగరేణి లోకల్ స్థానికత సంబంధించి మిత్రులు అడుగుతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా సింగరేణి సంబంధించి స్థానికతలాగానే చూడమని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా పరిశీలన చేస్తామని చెప్పి మిత్రులందరికీ సవినయంగానే మనవి చేస్తూ, ప్రతి సింగరేణి కార్మికుడు, నాయకుడు లేకపోతే ఉద్యోగస్తుడు ఇది మన సొంత సంస్థగా భావించి దీన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేయవలసిందిగా, దానికోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని మాటిస్తూ, మీకున్నటువంటి ప్రతి సమస్యని మానవతా దృక్పథంతో పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సింగరేణికి సంబంధించి కొన్ని ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నాం. బీసీ లైజనింగ్ ఆఫీసర్ని నియామకాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అట్లాగే 1352 ఉద్యోగాల నియామకాన్ని కూడా ఖాళీలో ఉన్నటువంటి కూడా ప్రకటిస్తున్నాం. ఈరోజు 1352, గతంలో 489, మొత్తం కలిపి 1841 ఉద్యోగాల్ని మేము వచ్చిన దగ్గర నుంచి సింగరేణిలో నింపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ఉన్న ఉద్యోగాల్ని ఖాళీ చేస్తే మేము ప్రతి నెల ప్రతిరోజు కూడా ఏ రకంగా ఒక నిరుద్యోగ యువకుకి ఉద్యోగం ఎట్లా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. కేవలం 90 రోజుల్లోనే
దాదాపు 30,000 ఉద్యోగాల్ని ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నియామక పత్రాలు ఇచ్చాం, కేవలం 90 రోజుల్లో 3 నెలల్లోనే. అట్లాగే రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నారు. పట్టాలు రెగ్యులేట్ చేస్తామని గతంలో చెప్పాము. సింగరేణి జెన్కోలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పనిసరిగా త్వరలోనే దానిపైన కూడా నిర్ణయం తీసుకొని క్లియర్ చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే సింగరేణికి సంబంధించి మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. జైపూర్లో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టుతో పాటు అదనంగా ఇంకొక 800 మెగావాట్లు సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టు కూడా సింగరేణి ద్వారా కొద్ది రోజుల్లోనే చేయబోతా ఉన్నాం. అట్లాగే చెన్నూరు కాన్స్టిట్యూన్సీ చెప్పాను, చెన్నూరు కాన్స్టిట్యూన్సీ డాక్టర్ వివేక్ గారిది. అట్లాగే గతంలో వినోద్ గారు, ఇప్పుడు వారు. నేను చెన్నూరులో పాదయాత్రలో భాగంగా అక్కడికి వెళ్ళాను, దాని చుట్టూ అంతా తిరిగాను కూడా. అట్లాగే ఇంకొకటి కూడా రామగుండంలో కూడా ఎప్పుడో పాత రోజుల్లో మనం మొదలుపెట్టినటువంటి జెన్కో సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్ట్, థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఓల్డెస్ట్ పవర్ ప్రాజెక్ట్ అది. ఈరోజు దాని ప్లేస్లో అదనంగా ఇంకొక 800 మెగావాట్లతో అక్కడ ఒక ప్రాజెక్ట్ని కూడా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటిస్తాం. ఇది ప్రాసెస్లో ఉంది. జెన్కో నుంచి సింగరేణి వాళ్ళు అడుగుతూ ఉన్నారు మాకే ట్రాన్స్ఫర్ చేయమని. తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేసి భవిష్యత్తులో ఆ ప్రాజెక్ట్ని కూడా సింగరేణి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి కొద్ది రోజుల్లో అక్కడ కూడా ఇంకొక 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ని భూమి పూజ చేసే కార్యక్రమం కూడా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.